ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలో పరిశ్రమలను సీఎం జగన్ వెళ్లగొట్టారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలకు మనందరం బాధితులమేనన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. విధ్వంసం అనేది పుస్తకం కాదని, ఒక జర్నలిస్ట్ ధర్మ ఆగ్రహమని అన్నారు. 5 కోట్ల ప్రజల మనసులో ఏముందో ఆలపాటి సురేష్ కుమార్ స్పష్టంగా రాశారన్నారు. జగన్ లాంటి దుర్మార్గుడు వస్తారని తెలిస్తే అమరావతి రైతులు భూములు ఇచ్చేవారు కాదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది, భావితరాల భవిష్యత్తు విధ్వంసమైంది. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి తిట్టచ్చు, కోపంలో మాట్లాడచ్చు, పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన. సురేష్ గారిని ఇంకొకదానికి అభినందిస్తున్నా. ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి ఈరోజు ఒక్క అమరావతి కానీ ఈ 12 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు కానీ మనం చేసుంటే, అది ఒక షేప్కి వచ్చుంటే, మీరిచ్చినటువంటి భూమికి తగిన పరిహారం మీకు వచ్చేది. మీకు రావడం కాకుండా అమరావతి కట్టి కూడా ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు. అంటే ఆ 2 లక్షల కోట్ల రూపాయలు నాదో, పవన్ కళ్యాణ్ గారిదో, ఈ కొండ అమరావతి రైతులది కాదు, రాష్ట్ర ప్రజల ఆస్తి.